నన్ను ఎలిమినేట్ చేయకండి, నన్ను ఎలిమినేట్ చేస్తారా మీరు? నాకెన్నో కష్టాలు ఉన్నాయి, అన్ని కష్టాలతోటి నేను బిగ్ బాస్లో వస్తే మీరు నన్ను ఎలిమినేట్ చేస్తారా? ఇది మన నాగమణికంఠ. ఈరోజు ఎపిసోడ్లో నాగమణికంఠ విగ్గు విసిరేసి బోరు బోరు అని విలపిస్తున్నాడు. అబ్బా, మరి ఏం చేయాలి ఇతన్ని? సింపతి మామూలుగా వర్కౌట్ చేయట్లేదు. పాపం అతనికి నిజంగా చాలా కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలతోటి పాపం అతను చాలా డల్ అయిపోయి, చాలా లో అయిపోయి, ఇక ఏడుపు 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 ఏడుపు. అసలు ఎపిసోడ్ అంతా ఏడుపే. ఈ ఏడుపుతోటే అయిపోయింది ఈ ఎపిసోడ్ అంతా. చివరికి ఎక్కడ దాకా వచ్చిందంటే బిగ్ బాస్ లోపలికి పిలిచి కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి మనవాడిని నాగమణికంఠని సముదాయించాల్సిన పరిస్థితి. సముదాయించుదామని ప్రయత్నం చేసినా ఇంకా ఏడుస్తున్నాడు. అసలు మరీ ఆడపిల్లలాగా ఏడుచూడటం ఏంటని ఎవరికైనా అనిపిస్తుంది. మరి అలాగే ఒక మాటని విష్ణుప్రియ అందని చెప్పి విష్ణుప్రియని ఏకంగా నామినేట్ చేసాడు ఇవాళ నాగమణికంఠ. నీలో కొంచెం ఫెమినిటీ ఉంది అనేది మాట్లాడిందని. అది చాలా కరెక్ట్గా చెప్పింది అమ్మాయి. అంటే నాగమణికంఠ విషయంలోనే కాదు, ప్రతి ఒక్కళ్ళలోనూ ఫెమినిటీ ఉంటుంది, తర్వాత ఆడవాళ్ళలో కూడా మ్యాన్లీనెస్ ఉంటుంది అని ఆ అమ్మాయి చాలా సైన్స్ ప్రకారం చెప్తే ఇతను దాన్ని చాలా సీరియస్గా తీసేసుకుని ఫెమినిటీ అంటావనన్నా అని చెప్పి వాళ్ళు నామినేట్ చేశాడు. తీరా చూస్తే ఎపిసోడ్ అంతా ఏడవడం. మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయిందో, మా ఆవిడ ఎక్కడో ఉండిపోయింది, నా పిల్ల ఎక్కడో ఉండిపోయింది, నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నా రెస్పెక్ట్ తెచ్చుకోవాలి. ఎట్టా వస్తుంది రెస్పెక్ట్? ఏడిస్తే వస్తుందా రెస్పెక్ట్? ఏడిస్తే రెస్పెక్ట్ వస్తుందా? సాధించుకుంటే వస్తుంది రెస్పెక్ట్ అనేది. అంతేగాని ఏడిస్తే ఏమొస్తుంది? ఆతలాళ్ళ మీద పడి ఏడ్చి నన్ను అందరూ అన్యాయం చేసేస్తున్నారు, నన్ను అందరూ నామినేట్ చేసేస్తున్నారు అని బోరు అని ఏడుస్తుంటే అది బిగ్ బాస్ హౌసా లేకపోతే గేమ్ ఆడడానికి వచ్చాడా? ఆ సెంటిమెంట్ తోటి ఏడుస్తూ కూర్చోడానికి వచ్చాడు అతను? అర్థం కాని విషయం. ఇతన్ని చూస్తుంటే నిజంగా ఫస్ట్ సీజన్లో నూతన్ నాయుడు అని ఒక అతను వచ్చాడు. అతనైతే ఆ బిగ్ బాస్ హౌస్లో ఉండలేక మొత్తం అంతా ఆరోగ్యం అంతా పాడైపోయి హాస్పిటలైజ్ అయిపోయి కొన్నాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ రావాల్సిన పరిస్థితి. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. ఆ తర్వాత మళ్ళీ హీరో సంపూర్ణేష్ బాబు. ఆ సంపూర్ణేష్ బాబు అయితే ఇదే తరహా మొత్తం అంతా ఏడుపు. బిగ్ బాస్ నన్ను బయటికి పంపించేయండి, బిగ్ బాస్ నన్ను బయటికి పంపించేయండి. అట్లా ఏడవడమే, డైరెక్ట్గా ఏడవడమే. ఇప్పుడు ఈ సీజన్లో ఈయన గారు, ఈ నాగమణికంఠ, నాకున్న కష్టాలు ప్రపంచంలో ఎవరికి లేవు బాబోయ్, నన్ను ఒంటరివాణి చేస్తారు, నన్ను ఎక్కడన్నా బయటికి పంపించేస్తారేమో నాకు భయం వేస్తుంది. బయటికి పంపించేస్తే అసలు ఇంకేంటి, ఎలా బతకాలి, నేను చచ్చిపోదామని కూడా డిసైడ్ అయినాన్ని. ఏదో బిగ్ బాస్ వచ్చిందని వచ్చాను లోపలికి, బయట నాకు అసలు లైఫే లేదు. ఏడ్చి మొత్తుకుంటే ఎవరయ్యా నీకు ఓట్లేసేది? సరే ఈ వీక్ ఎలాగో నువ్వు ఏడ్చి మొత్తుకున్నాడు కాబట్టి ఇతను సరే ఆ సింపతి ఏమైనా కొంచెం వర్కౌట్ అవుతుంది తప్ప ప్రతి వారం వర్కౌట్ అవ్వదు. ఈ వారం వర్కౌట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుంది తప్ప ప్రతి వారం అలాంటి వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక గేమ్. చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న వాళ్ళు మాత్రమే దాంట్లో నిలబడగలరు. స్ట్రాంగ్ విల్ పవర్ ఉండి గయ్యాళితనం ఉంటే మళ్ళీ పనికిరారు. స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి, తెలివితేటలు ఉండాలి, మెంటల్ బ్యాలెన్స్ ఉండాలి. స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నా కూడా మెంటల్ బ్యాలెన్స్ లేకుండా ఒక దగ్గర ఒకలాగా చేస్తే జనాలు యాక్సెప్ట్ చేయరు. అలా అసలు ఏ బ్యాలెన్స్ లేకుండా ఇలా బేలతనంగా ఉంటే అసలు యాక్సెప్ట్ చేయరు. ఏదో ఒక వారం ఏదో వర్కౌట్ అవుతుంది. లాస్ట్ టైం అంటే పల్లవి ప్రశాంత్కి ఆ సింపతి వర్కౌట్ అయిందంటే ఆ సిచ్యువేషన్స్ వేరు, కానీ ఇదంతా వేరు. ఇట్లా ఏడుస్తూ కూర్చుంటే మొత్తం ఆ విగ్ అంతా తీసాడు. ఇప్పటిదాకా మామూలుగా చూసిన వాళ్ళైతే షాక్ అవుతారు. విగ్ అనుకుని ఇప్పటిదాకా ఎవరు అనుకుని ఉంటారు. ఈ బాధలో పాపం విగ్ కూడా తీసేసి ఇక నా వల్ల కాదని చెప్పి కాడిపడేసాడు. అదబ్బా ఈ ఎపిసోడ్లో మొత్తానికి. సరే ఈ ఎపిసోడ్కి మనాడు హైలైట్ అయితే సరే నిన్న కొన్ని మాట్లాడుకున్నాం కదా, నిన్న ఎలిమినేషన్స్ కొన్ని మాట్లాడుకున్నాం. అందులో కూడా నాగమణికంఠ ఎలిమినేషన్స్లో అప్పటికే 2 ఎన్నో వచ్చినాయి అతనికి ఓట్లు. సో మరి ఇవాళ ఏంటంటే ఫస్ట్ ఇవాళ నామినేషన్స్లో ఆదిత్యవం ఫస్ట్ వచ్చి పృథ్వీని నామినేట్ చేశాడు. పృథ్వీని ఎందుకు నామినేట్ చేసావంటే నువ్వు సరిగా పని చేయట్లేదు అంటే
ఏ డిపార్ట్మెంట్ ఇచ్చారో ఆ డిపార్ట్మెంట్లో కూడా నువ్వు సరిగా వర్క్ చేయట్లేదు, సో అందువల్ల నేను నామినేట్ చేస్తాను అన్నాడు. దానికి అతను కూడా యాక్సెప్ట్ చేశాడు. సార్ నేను కొంచెం పని సరిగా చేయలేదు అనేది అతను కూడా యాక్సెప్ట్ చేశాడు. తర్వాత వచ్చి శేఖర్ భాష అని చేశాడు. శేఖర్ భాషను ఎందుకు చేశాడు అంటే చాలాసేపు పడుకుని ఉంటున్నాడు. అది మెయిన్ ఇష్యూ ఏంటంటే చాలాసేపు పడుకుని ఉంటున్నాడు. మధ్య మధ్యలో కుక్కలు మురిగితే కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు అన్నట్లాగా చెప్తున్నాడు. సో శేఖర్ భాష మీద కంప్లైంట్ ఏంటంటే ఎక్కువసేపు పడుకుని ఉంటున్నాడు. అది కాకుండా ఎవరికి హెల్ప్ చేయట్లేదు. వర్క్లో ఎవరికి హౌస్లో చాలా పనులు ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా పనులు ఉంటాయి కాబట్టి వాటిలో ఎవరికి సరిగా హెల్ప్ చేయట్లేదు అనేది ఆదిత్యవం గారు చెప్పిన మాట. సో సరే దీనికి నిన్న మనమే అనుకున్నాం కదా, ముగ్గురు లీడర్లు పెట్టుకున్నారు. ఒకళ్ళు నిఖిల్, ఒకళ్ళేమో యష్మి గౌడ, ఒకళ్ళేమో నైనిక. ఈ ముగ్గురులో ఎవరైనా వచ్చి ఒకళ్ళు పోటీ చేసేయచ్చు. సో అట్లా యాజ్ యూజువల్గా యష్మి గౌడ వచ్చింది. యష్మి గౌడ వచ్చి శేఖర్ గౌడ అని పొడి చేసింది, సరే శేఖర్ భాష అని పొడి చేసింది, శేఖర్ భాష ఫోటోని పొడి చేసింది. అంటే శేఖర్ భాషకి ఒక నామినేషన్ ఇది వచ్చినట్లు లెక్క. సో దాని తర్వాత సేమ్ అంటే ఆదిత్యవం గారు ఏదైతే చెప్పారో సరిగా చేయట్లేదు అనేది, ఈ నిద్రపోవడం అనేది లేదంటే ఎవరికి సరిగా హెల్ప్ చేయకపోవడం అనేది ఏదైతే ఉందో దాన్ని యష్మి కూడా సపోర్ట్ చేసింది. దానికోసం చెప్పి శేఖర్ భాష అని. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పృథ్వీని సేవ్ చేసింది. పృథ్వీ, యష్మి గౌడ ఎవరు? కర్ణాటక. పృథ్వీ ఎక్కడి నుంచి? కర్ణాటక. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఎఫెక్ట్లు చూపించే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఆడియన్స్ అందరికీ కూడా చెప్పాల్సి వస్తుంది. తర్వాత కిర్రాక్ సీత వచ్చింది. కిర్రాక్ సీత వచ్చి ఫస్ట్ బేబక్కని ప్రేరణని ఇద్దరిని నామినేట్ చేసింది. సరే ప్రేరణ ఏంటంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్. అది ఆ అమ్మాయి ఈ అమ్మాయి చెప్పింది ఒకలాగా ఉంటే ఆ అమ్మాయి చెప్పింది అంటే మిస్అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చేసింది. సరే ఓకే, అది అయిపోయింది. బేబక్కనేమో మామూలుగా ఆవిడ ఫిట్గా లేదు, సరిగా ఆడట్లేదని చెప్పి కిర్రాక్ సీత. సరే ఇప్పుడు ఈ వెంటనే ఈ ముగ్గురులో నైనిక పరిగెట్టుకు వచ్చింది. ఈసారి నైనిక పరిగెట్టుకు వచ్చి కత్తి తీసుకుని బేబక్కని పొడిచింది కాబట్టి సరే బేబక్కకి మళ్ళీ ఒక నామినేషన్ వచ్చింది. సో సర్వైవ్ అయింది ఎవరు? ప్రేరణ సర్వైవ్ అయింది. తర్వాత నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ వచ్చి శేఖర్ భాషని నామినేట్ చేసింది. శేఖర్ భాష అనేది అందరూ సేమ్ యాక్టివ్గా ఉండట్లేదు, శేఖర్ భాష ఎవరికి పని చేయట్లేదు అనేది శేఖర్ భాష మీద అందరూ ఆల్మోస్ట్ యునానిమస్గా చెప్తున్నది ఒకటే కంప్లైంట్ లాగా కనబడుతుంది. తర్వాత సానియాని నామినేట్ చేసింది విష్ణుప్రియ. సానియాని నామినేట్ చేసింది దేనికయ్యా అంటే బేబక్కని టార్గెట్ చేసింది సానియా. కిచెన్ ఇష్యూలో కానీ మిగతా వాటిలో కానీ బేబక్కని అనవసరంగా టార్గెట్ చేసింది. అది నాకు నచ్చలేదని చెప్పి విష్ణుప్రియ సానియాని నామినేట్ చేసింది. అయితే ఇప్పుడు నిఖిల్ పరిగెట్టుకు వచ్చాడు. ఈసారి నిఖిల్ పరిగెట్టుకు వచ్చి శేఖర్ భాష ఫోటో మీద పొడిచాడు. అంతే శేఖర్ భాష నామినేట్ అయ్యాడు. సరే ఇక్కడ సోనియా సర్వైవ్ అయింది. సో అదైపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారు? నెక్స్ట్ అభయ్ నవీన్ వచ్చాడు. అభయ్ నవీన్ ఫస్ట్ రావడం సరే మణికంఠాన్ని నామినేట్ చేశాడు. మణికంఠాన్ని నామినేట్ చేసింది ఎందుకంటే ఎమోషనల్గా బాగా వీక్గా ఉన్నాడు అని చెప్పి, అది వాస్తవమే ఎందుకంటే క్లియర్గా కనబడుతుంది. అది ఎమోషనల్గా కొంత నేను వీక్గా ఉన్న మాట వాస్తవమే అని చెప్పి మణికంఠ కూడా ఒప్పుకున్నాడు. సో అది అయిపోయిన తర్వాత బేబక్కని నామినేట్ చేశాడు. బేబక్కని ఎందుకు నామినేట్ చేశాడు అంటే గేమ్లో సరిగా స్పందించట్లేదు అంటే ఉండాల్సినంత యాక్టివ్గా మాట్లాడాల్సిన చోట మాట్లాడట్లేదు, మాట్లాడాల్సిన చోట కూడా సైలెంట్గా ఉంటుందని మొన్న కూడా నిన్న వీడియోలో మనం చెప్పాం. ఎందుకంటే అక్కడ గేమ్ జరిగినప్పుడు ఈ లీడర్స్ని సెలెక్ట్ చేయడం కోసం ముగ్గురు చీఫ్లను పెట్టారు కదా, ఆ ముగ్గురు చీఫ్లని సెలెక్ట్ చేసేటప్పుడు బేబక్క తలకాయని తీసేసినా కూడా అక్కడ బేబక్క హుందాతనంగా ప్రవర్తించుదామని ప్రయత్నం చేసింది. సో అక్కడ అలా ఉండకుండా ఉండాల్సిందని ఆల్మోస్ట్ అందరూ అతి మంచితనం కోసం ప్రయత్నం చేసింది అనేది అక్కడ కూడా సరిగా రెస్పాండ్ కాలేదనేది మనాడు మాట్లాడిన మాట. సో మళ్ళీ యష్మి గౌడ ఇప్పుడు ముగ్గురు చీఫుల్లో ఈసారి మళ్ళీ యష్మి గౌడ పరిగెట్టుకు వచ్చి నాగమణికంఠని పొడి చేసింది. నాగమణికంఠ ఫోటోని పొడిచింది. అంటే నాగమణికంఠకి ఇంకొక నామినేషన్ వచ్చింది.
నామినేషన్లు చాలా వరుస పెట్టి వచ్చేస్తున్నాయి. నాగమణి కంటకే వస్తున్నాయి అన్ని. తర్వాత ప్రేరణ వచ్చింది. ప్రేరణ వచ్చి ఫస్ట్ నాగమణి కంటని నామినేట్ చేసింది. నాగమణి కంటని ఎందుకు నామినేట్ చేసిందంటే, మేము అందరం ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నాం, అందరం కలివిడిగా కలిసాము, మేము ఇది మా బ్యాక్గ్రౌండ్, ఇది మేము ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, మేము ఇలా వచ్చాం అని అందరం మాట్లాడుకున్నాము. అంటే ఒకళ్ళకొకళ్ళు పరిచయాలు అయ్యాం, ఎవరేంటి అనేది కొంతలో కొంత తెలిసింది. నువ్వేమో అసలు ఏది మాట్లాడకుండా ఇప్పుడు మాటికినేమో నాకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, నాకో ఫ్లాష్ బ్యాక్ ఉంది, నాకో బ్యాక్గ్రౌండ్ ఉంది, మీకు అదంతా తెలియదు, మీకు అందరికీ తెలియదు అని మాట్లాడతావు. అసలు చెప్తేనే కదా తెలిసేది. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పకుండా వెళ్ళి అందరికీ దూరంగా ఓ మూలకు కూర్చుంటే ఎలా తెలుస్తుంది అని మాట్లాడింది. అది అక్కడి నుంచి మనాడు ఓపెన్ అప్ అయ్యాడు. దానివల్ల ఏంటి, అది కాకుండా ఏంటంటే నెగిటివ్గా ఏదైతే మాట్లాడాలో అవతల వాళ్ళ మీద నెగిటివ్గా మాట్లాడొచ్చినప్పుడు చాలా స్పీడ్గా వచ్చేసి చాలా స్ట్రాంగ్గా నెగిటివ్గా మాట్లాడుతున్నావు. కానీ ఎక్కడైనా పాజిటివ్గా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం అది పెద్ద దాన్ని పట్టించుకోకుండా వాళ్ళ పాజిటివ్గా స్పందించాల్సి వచ్చినా అంతగా స్పందించకుండా దూరంగా వెళ్ళిపోతున్నాం అనేది చెప్పింది. సరే, ఇక్కడ బాగా మనాడు ఓపెన్ అప్ అయిపోయాడు, బాగా ఎమోషనల్ అయ్యాడు. నీ బ్యాక్గ్రౌండ్ అని తెలియదు అంటున్నారు. నేను ఆ బ్యాక్గ్రౌండ్ చెప్దామని అనుకోలేదు, కానీ చెప్పాల్సి వచ్చింది. మీరు అందరూ నా ఫస్ట్ రోజే టార్గెట్ చేసేసరికి అరే ఇప్పుడు చెప్తున్నానని చెప్పి ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాడు. సరే, ఆ బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలిసిందే కదా, ఏవీలో వచ్చింది ఆ బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసింది. రేపు సపరేట్గా అసలు ఒక నాగమణి గంట బ్యాక్గ్రౌండ్ మీద ఒక వీడియో కూడా ఇద్దాం. సో ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఉంది అందరికి తెలియంగానే అందరూ చాలా బాధపడ్డారు అతను బ్యాక్గ్రౌండ్ విని. బట్ ఏంటంటే అందరూ అనేది ఏంటంటే, ఈ అందరికీ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉందబ్బా, ప్రతి వాళ్ళకి ఏదో, అందరూ గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు ఏం కాదు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ. అందరికీ ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి, అందరికీ ఎమోషన్స్ ఉన్నాయి, అందరికీ వెనకాల చాలా ఇబ్బందులు బాధలు ఉన్నాయి. వాటన్నిటిని దాటి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ అందరం గేమ్ ఆడడానికి వచ్చాం. ఆ గేమ్ ఆడకుండా నా ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి కూర్చుంటే ఏ పని కాదు. సో అందువల్ల నువ్వు ఇక్కడ ఉండడానికి కరెక్ట్ కాదని చెప్పి ఆ తర్వాత మాట్లాడిన వాళ్ళు కూడా అలా చెప్పారు. సో ప్రేరణ నెక్స్ట్ ఏమంటే ఎవరిని, సోనియా నామినేట్ చేసింది. సోనియాని ఎందుకు నామినేట్ చేసింది అంటే, డామినేట్ చేస్తుంది, ప్రతిదానికి డామినేట్ చేస్తుంది. తను అవసరమైనా అవసరం లేకపోయినా కూడా డామినేట్ చేస్తుంది, మాట్లాడుతుంది. నువ్వు ఇలాగే చేయాలి, లేకపోతే ఇలాగే ఉండాలి, అయితే నేను ఏదైనా అభిప్రాయం ఉంటే తన అభిప్రాయంగా చెప్పాలి. కానీ మేమందరం ఇలా అనుకున్నాం, మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు, అన్నిటినీ నువ్వు రుద్దే ప్రయత్నం, మేమందరం ఇలా అనుకుంటున్నాం కాబట్టి మీరు కూడా ఇలా అనుకోవాలన్నట్లాగా రుద్దే ప్రయత్నం చేస్తుంది అనేది కంప్లైంట్ ప్రేరణకి సోనియా మీద. సో ఇప్పుడు నిఖిల్ పరిగెట్టుకు వచ్చాడు. ముగ్గురు చీఫ్లో నిఖిల్ పరిగెట్టుకు వచ్చి కత్తిని తీసుకుని సోనియాని పొడిచాడు, సోనియా ఫోటోని. అంటే ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఖచ్చితంగా నాగమణి కంటనే టార్గెట్ చేసి ఉండేవాడు నిఖిల్. కానీ ఇక్కడ సానియాని ఎందుకు టార్గెట్ చేశాడు అంటే రెండు కారణాలు. ఒకటి, ఆల్రెడీ నాగమణి కంట ఫ్లాష్ బ్యాక్ అప్పుడే చెప్పుండడం, అందరి మైండ్లోనూ ఆ నాగమణి కంట ఫ్లాష్ బ్యాక్ అనేది తిరుగుతోంది. రెండోది ఏంటంటే, సానియా ఇప్పుడు యష్మి గౌడని ఇతను చీఫ్గా సెలెక్ట్ చేసినప్పుడు, నిఖిల్ని చీఫ్గా సెలెక్ట్ చేసినప్పుడు అడ్డం పడి దానికి నువ్వు చేసిన తప్పు అని చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. సో అది మైండ్లో పెట్టుకున్నట్టున్నాడు. చాలా ఫాస్ట్గా పరిగెట్టుకు వచ్చాడు. ముగ్గురు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి, అంటే నైనిక కానీ లేదంటే యష్మి గౌడ కానీ వచ్చి వేరే వాళ్ళు ఎవరన్నా పొడుస్తారేమో అని చెప్పి, లేదు తనే చాలా ఫాస్ట్గా పరిగెట్టుకు వచ్చి. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిఖిల్ లేస్తున్న టైంలో యష్మి గౌడ లేస్తున్నట్లాగా యాక్టింగ్ చేసి, ఎప్పుడైతే నిఖిల్ లేస్తున్నాడు అనుకుందో, నిఖిల్ లేస్తున్నట్టు కనబడిందో వెంటనే తను కూర్చొనిపోయింది. అంటే నైనిక కనుక ఒకవేళ లేచి ఉంటే తను కూడా ఫాస్ట్గా లేచి వెళ్ళి ఉండేది. ఎప్పుడైతే నిఖిల్ లేస్తున్నాడో వెంటనే లేస్తున్నది కూడా కూర్చొనిపోయింది యష్మి గౌడ. అంటే ఏంటి, మళ్ళీ వాళ్ళిద్దరు టీమ్గా చేస్తున్నారు. చీఫ్లుగా ఉన్నప్పుడు కూడా టీమ్గా చేస్తున్నారు. కావాలనే నిఖిల్ యష్మి గౌడాన్ని చీఫ్గా చేశాడు. దానికి కృతజ్ఞతలు తీసుకుంటుందా మరి ఏంటో, మరి అతను లేవంగానే తను కూర్చుండిపోయింది. నిజంగా పార్టిసిపేట్ చేసేటైతే లేవదలుచుకున్నప్పుడు లేచి ఫాస్ట్గా పరిగెట్టాలి కదా, లేదంటే సైలెంట్గా కూర్చోవాలి, లైన్గా కూర్చున్నట్టు కూర్చోవాలి. అక్కడ వెళ్ళదలుచుకోలేదు, ఆ టైంలో వెళ్ళదలుచుకోలేదు, కూర్చుని తనేం ట్రై చేయలే. కానీ యష్మి కూడా వెళ్దామని ట్రై చేసి కూడా నిఖిల్ నేస్తున్నాడు అనగానే టక్కుని కూర్చుంది. సో అది క్లియర్గా కనబడుతుంది. దీన్ని చాలా ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. వీళ్ళు గ్రూప్గా ఆడుతున్నారు, కొంతమంది గ్రూపిజం కనిపిస్తోంది. అప్పుడే 2-3 రోజులకే గ్రూపిజం క్లిస్టల్ క్లియర్గా కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా బిగ్ బాస్ ప్రేక్షకులందరూ కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం.
సో నిఖిల్ పరిగెట్టుకొచ్చి సరే సోనియాని చేశాడు కదా. తర్వాత నెక్స్ట్ నాగమణికంట వచ్చాడు. నాగమణికంట నామినేట్ చేయడానికి వచ్చి ఫస్ట్ విష్ణుప్రియాని నామినేట్ చేశాడు. విష్ణుప్రియాని ఎందుకు నామినేట్ చేశాడంటే ఫస్ట్ ఇతను అందరూ ఇతన్ని బయటికి పంపించేద్దామని ఫస్ట్ అనుకున్నప్పుడు ఫేక్ ఎలిమినేషన్ అప్పుడు అది అయిపోయిన తర్వాత నువ్వు అంత బేలగా ఎందుకు అయిపోయావు, నీలో కొంత ఫెమినిటీ కనిపిస్తుందని మామూలుగా చెప్పింది అమ్మాయి. ఆ ఫెమినిటీ కొంత కనిపిస్తుంది అంటే బేలతనం కనిపిస్తుందని చెప్పడానికి అమ్మాయి ఫెమినిటీ కనిపిస్తుంది. ఆ వర్డ్ నాకు నచ్చలేదు, నువ్వు చెప్పిన ఆ వర్డ్ నాకు నచ్చలేదు, అందుకని నేను నామినేట్ చేస్తున్నాను అంటే తర్వాత నేను సారీ కూడా చెప్పానని చెప్పింది. అంటే నీకు నచ్చలేదు కాబట్టి నేను సారీ కూడా చెప్పాను. నువ్వు సారీ చెప్పినా సరే నేను దాన్ని తీసుకోలేను, ఎందుకంటే నువ్వు మళ్ళీ అలా వదిలేస్తే నిన్ను మళ్ళీ ఇలాంటి వర్డ్స్ అన్ని వాడతావు. నువ్వు ఇలాంటి వర్డ్స్ మిగతా వాళ్ళ మీద కూడా వాడుతున్నావు, అబ్జెక్షనబుల్ వర్డ్స్ అన్ని వాడుతున్నావు నువ్వు. అందుకే నీతోటి నువ్వు ఇలాగే నాతోనే ఇలా చేస్తున్నావు, మిగతా వాళ్ళతో కూడా ఇలా చేస్తున్నావు అని నీకు నా 2 రోజుల నుంచి బాగా క్లోజ్ అయ్యి నీతో పాటే ఉండి నేను అబ్జర్వ్ చేశాను అన్నాడు. అక్కడ చాలా హర్ట్ అయిపోయింది విష్ణుప్రియ, చాలా చాలా హర్ట్ అయిపోయింది. నువ్వు నాకు ఫ్రెండ్ లాగా నాతో కలిసి ఉంటున్నావు, మంచి అబ్బాయివి నువ్వు అనుకున్నా నేను, అది సారీ చెప్పేశాను నేను ఆ మాట అన్నందుకు. కానీ నువ్వు నాతోటి లోపల ఇంకొకటి పెట్టుకుని నాతో మంచిగా బిహేవ్ చేస్తూ నాతో పక్కన తిరిగావా అని చెప్పి, నువ్వు చాలా మంచి అబ్బాయి అనుకుని నేను కూడా నీతో క్లోజ్ అయ్యాను అని చెప్పి నాగమణికంఠ విషయం చాలా బాగా హర్ట్ అయిపోయింది. అంటే చూడండి నాగమణికంఠ ఎన్ని రకాలుగా బిహేవ్ చేస్తున్నాడో చూడండి, ఇది దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఓ పక్కనేమో నా సింపతి అంటాడు, ఓ పక్కనేమో ఎవరిని పడితే వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట టక్కుమని అనేస్తున్నాడు, తను మాత్రం ఎంత చాలా స్ట్రాంగ్గా మాట్లాడేస్తున్నాడు. కానీ విష్ణుప్రియ చాలా క్లియర్గా చెప్పింది, యోగాకి సంబంధించిన లోపల నాడులు ఉంటాయి, ఆ నాడులకి సంబంధించి లోపల అందరికీ ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా ఒక ఫెమినిటీ అనేది ఉంటుంది. మనిషిలో ఇద్దరికి మామూలు మగ లక్షణాలు ఉంటాయి, ఆడ లక్షణాలు ఉంటాయి, ఆడవాళ్ళలో కూడా మగ లక్షణాలు ఉంటాయి, మగవాళ్ళలో కూడా కొన్ని ఆడ లక్షణాలు ఉంటాయి. దీని గురించి నేను చెప్తూ నీలో ఆ ఫెమినిటీ ఆ అమాయకత్వం అవి ఉన్నాయి అని చెప్పాను నేను. ఇది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది, నేను నిన్ను అన్నీ కాదు అందరికీ ఉంటుంది, నాలో కూడా ఉంటుంది, ఒక చిన్న మగాళ్ళ లక్షణం నాలో కూడా ఉంటుంది, అది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది అని చెప్పి అమ్మాయి చాలా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. బట్ ఇతను తీసుకోవడం అనేది పక్కన వాళ్ళు నవ్వారనో అంటే పక్కనే అప్పుడు పృథ్వీ ఉన్నాడు, పృథ్వీ నవ్వాడు, అలా నవ్వడం వల్ల హర్ట్ అయ్యాడు ఏదన్నా కానీ ఆ టైంలో ఇమీడియట్ రియాక్షన్ చూపించలేదు, కానీ ఆ రియాక్షన్ ఇప్పుడు చూపించాడు. సో దానివల్ల సరే విష్ణుప్రియ కూడా చాలా హర్ట్ అయింది. నువ్వు నన్ను అంటే నామినేట్ చేసినందుకు హర్ట్ అవ్వలేదు, నువ్వు నా వెనకాల తిరుగుతూ నేను ఇంకేమేమి మాట్లాడతాను, ఎవరెవరి గురించి ఏం మాట్లాడతాను తెలుసుకోవడానికి తిరిగావా నాతో పాటు, నాతో ఫ్రెండ్షిప్ కోసం కాదనమాట తిరిగిందని చెప్పి హర్ట్ అయింది. సో అంటే డబల్ మైండెడ్ 2 నాలుకల ధోరణి నాగమణికంఠలో ఎట్లా ఉందనేది క్లియర్గా కనబడుతుంది. సరే నాగమణికంఠ రెండోది శేఖర్ భాషని నామినేట్ చేశాడు, ఎందుకంటే నిద్రపోతున్నాడని. దానికి కరెక్ట్గా శేఖర్ భాష చెప్పాడు, నేనైతే నిద్రపోతున్నాను అనేది నువ్వు చెప్తున్నావు, ఓకే నువ్వు నిద్రపోతుంటే కుక్కలు కూడా మరిగినాయి ఆ విషయం మర్చిపోయావని మనకి చూపించిన 1 hour వీడియోలో కూడా క్లియర్గా కనపడింది. ఇతను బయట కూర్చొని నిద్రపోతూ ఉంటే కుక్కలు మరవడం, టక్కలు లేచారే గాబరపడిపోవడం, నాగమణికంఠ రే పొరపాటు చేసామని అది మనం చూసాం. అది దీన్ని శేఖర్ భాష నువ్వే చేసినాడివి, నువ్వు నిద్రపోతే కుక్కలు మరిగినాయి, అలాంటి అడిగి నువ్వు నేను పడుకున్నానని చెప్పి నన్ను నామినేట్ చేస్తావు ఏంటంటే సరే ఇంకా 2-3 విషయాలు చెప్పి అది ఒకటే కాదు అని చెప్పి ఇంకో 2-3 విషయాలు వాటిని కూడా ఇతను ఏం పట్టించుకోలేదు శేఖర్ భాష. సరే ఓకే సరే ఇప్పుడు మళ్ళీ యష్మి కూడా ఈసారి నిఖిల్ లేవట్లేదు కాబట్టి యష్మి కూడా చాలా ఫాస్ట్గా పరిగెట్టుకొచ్చింది, నైనికా కన్నా ఫాస్ట్గా పరిగెట్టుకొద్దాం అని చెప్పి పరిగెట్టుకొచ్చింది. ఈసారి విష్ణుప్రియని నామినేట్ చేసింది. విష్ణుప్రియ విషయంలో ఏంటంటే తను ఇలాంటి కొంచెం వర్డ్స్ వాడేస్తుంది, ఎదుటాళ్ళ మీద కొంచెం ఇబ్బందికరమైన వర్డ్స్ వాడేస్తుంది. మళ్ళీ అందుకోసం అని చెప్పి నేను విష్ణుప్రియాని నామినేట్ చేస్తున్నాను అని చెప్పి విష్ణుప్రియ ఫోటో మీద పొడిచింది. అయితే ఇక్కడ విష్ణుప్రియ చెప్పింది ఇంకోటి ఏంటంటే, నేను ఇలా ఉన్నాను కాబట్టి ఇలా కామెడీగా అందరి మీద పంచులు విసురుతూ ఇలా ఉన్నాను కాబట్టి అదే నాకు నా నోటిదలని మీరు ఏదంటున్నారో ఆ నోటిదల వల్లే నేను ఈరోజు బతుకుతున్నాను, అదే నాకు ఫుడ్ పెడుతుంది, మీరన్నీ ఆ నోటిదల వల్ల అంటే ఆ చమత్కారంగా మాట్లాడడం కానీ పంచులేయటం కానీ అవతల వాళ్ళ మీద పంచులేయటం కానీ వీటి వల్లే నేను ఇన్ని షోలు చేస్తున్నాను, అన్ని షోల్లోనూ నన్ను ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు, నన్ను అభిమానిస్తున్నారు, దానివల్ల నేను ఫుడ్ తింటున్నాను, మీరు ఏదైతే నాకు నెగిటివ్ అని చెప్తున్నారో అదే ఈరోజు నాకు పాజిటివ్ అయ్యి నాకు ముద్ద పెడుతుందని చెప్పింది.
సో అది కూడా కరెక్టే, ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా కరెక్ట్. ఎందుకంటే అమ్మాయి చమత్కారంగా మాట్లాడాలి, నేను ఒక పంచిలాగా అవతల మీద పనిచేసినట్లాగా వేయాలి అనేది ఉద్దేశం తప్ప నాకు బ్యాడ్ ఒపీనియన్ ఉండదని చెప్పి విష్ణుప్రియ క్లియర్గా చెప్పింది. సరే, ఎనీవే నెక్స్ట్ పృథ్వీ వచ్చాడు. పృథ్వీ నామినేట్ చేయడానికి వచ్చాడు. ఫస్ట్ బేబక్కని నామినేట్ చేశాడు. బేబక్కని నామినేట్ చేసి అసలు మీరు ఇక్కడ అసలు పృథ్వీ మాట్లాడింది కొంచెం హట్టింగ్గానే ఉంది. ఎందుకంటే మీరు అసలు బేబక్కని మీరు అసలు ఈ షోకి మీరు అన్ఫిట్, మీ పర్సనాలిటీ పరంగా మీరు అన్ఫిట్ అని చెప్పాడు. సో బిగ్ బాస్లో మీరు ఫిట్గా లేరు, సీరియస్నెస్ లేదు. ఫిట్గా లేరు, సీరియస్నెస్ లేరు అనగానే బేబక్క లేచి నేను ఇలా లావుగా ఉన్నా ఇలా ఉన్నా కూడా నేను ఇక్కడికి వచ్చాను బిగ్ బాస్లోకి. బిగ్ బాస్ అంటే కేవలం గేమ్లు ఆడడానికి ఫిట్గా ఉండటం కాదు, అలాగైతే నేను వచ్చేదాన్నే కాదు, నన్ను తీసుకునే వాళ్ళే కాదు బిగ్ బాస్ వాళ్ళు. నన్ను బిగ్ బాస్ వాళ్ళు ఇలా లావుగా ఉన్నా ఇలా ఫిట్గా లేకపోయినా గేమ్లు ఆడడానికి ఫిట్గా లేకపోయినా తీసుకున్నారంటే నేనేదో కామెడీ చేసి అవన్నీ చేసిన దానివల్ల వాటిలో నన్ను చూసి నన్ను తీసుకున్నారు. అందువల్ల నేను ఫిట్ కాదు అని చెప్పి మీరు చెప్పడానికి కరెక్ట్ కాదంటే చివరికి అదేమైంది, బాడీ షేమింగ్ లాగా అయిపోయింది. కానీ దాన్ని కవర్ చేస్తూ ఇక్కడ మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, నన్ను బాడీ షేమింగ్ చేస్తారా మీరని చెప్పి పృథ్వీని బేబక్క మాట్లాడుతుంటే నిఖిల్ కలుగ చేసుకున్నాడు. నిఖిల్ అక్కడ చీఫ్గా ఉండి నిఖిల్ కలుగ చేసుకుని అసలు పృథ్వీ ఉద్దేశం బాడీ షేమింగ్ కాదు, మీరు గేములు సరిగా ఆడలేదని, గేములు ఆడడానికి మీరు ఫిట్గా లేరని మాట్లాడతారు. అంటే చూడండి మళ్ళీ ఈ కర్ణాటక ఎఫెక్ట్. మిగతా వాళ్ళు మాట్లాడినప్పుడు ఏం పెద్దగా జాయిన్ అవ్వలేదు నిఖిల్, కానీ ఎప్పుడైతే పృథ్వీ మాట్లాడుతున్నప్పుడు ఇదేదో బాడీ షేమింగ్ లాగా వెళ్తోంది, బాడీ షేమింగ్ అంటే కనుక పృథ్వీకి నెగిటివ్ వస్తుందన్న ఉద్దేశంతో ఇమీడియట్గా నిఖిల్ రంగంలోకి దిగి అబ్బాయి నిఖిల్ పృథ్వీ ఉద్దేశం అది కాదు ఇది అని చెప్పి మాట్లాడి తర్వాత గేములు సరిగా ఆడలేదన్నారు. తర్వాత ఏంటంటే ఇంకొకటి కూడా ఏం చెప్పారంటే సీరియస్నెస్ లేదు. సీరియస్నెస్ లేదంటే నేను అమ్మాయి చెప్పింది నేను ఎక్కడ సీరియస్గా ఉండాలో ఎక్కడ సీరియస్గా, ప్రతి చోట కామెడీగా వచ్చాను కాబట్టి 24 గంటలు వాగుడికాయలాగా వాగడం కాదు, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి తప్ప అనవసరమైన చోట్ల మాట్లాడకూడదు అని చెప్పింది. కానీ ఓవరాల్గా బేబక్కది చూస్తే మాత్రం ఇప్పుడు బేబక్క చాలా డేంజర్లో ఉన్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే బేబక్కకి సీరియస్నెస్ లేదు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ 3 రోజులు బట్టి కూడా. ఆ అమ్మాయి ఆవిడ ఏదనుకుందో తెలియదు కానీ, ఏమనుకుని ఆడుతుందో తెలియదు కానీ, ఏమాత్రం బేబక్క సీరియస్నెస్ లేదనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. రెండోదేమో గేమ్ పరంగా సరే ఫిట్నెస్ లేదు, అది ఓకే, అది అందరికీ ప్రతి సీజన్లోనూ అలా ఒకళ్ళిద్దరు ఉంటారు అలా ఫిట్నెస్ లేని వాళ్ళు. సో అది పెద్ద ఇష్యూ కాదు, ఫస్ట్ వీక్ వెళ్ళిపోవడానికి అంత ఇష్యూ కాదు. కానీ ఈసారి బేబక్క చాలా డేంజర్లోకి వస్తుంది. ఎందుకు వస్తుందో కూడా మళ్ళీ చెప్తా. సరే, తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ మణికంఠని నామినేట్ చేశాడు పృథ్వీ. రెండవది ఇది ఎప్పుడు నామినేట్ చేశాడు, మణికంఠ ఇంత సింపతిగా తన బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పిన తర్వాత కూడా పృథ్వీ వచ్చి అతను నామినేట్ చేసి అసలు నువ్వు టోటల్గా నెగిటివ్ పర్సన్, నువ్వు ప్రతి దగ్గర కూడా నెగిటివ్గానే ఆలోచిస్తున్నావు, అక్కడ అందరూ నీ గురించి ఎవరికి ఏమి తెలియదు, ఎవరి గురించి ఎవరికి తెలియదు. ఫస్ట్ రోజు ఆ ఫేక్ నామినేషన్ అప్పుడు ఎవరి గురించి ఎవరికి తెలియదు, అప్పుడు నేను కూడా నేను నామినేట్ చేయలేదు, కానీ నువ్వు మీ అందరి సంగతి తెలుసా, మీ అందరినీ గుర్తుపెట్టుకుంటా అని మాట్లాడావు, అంటే నువ్వు టోటల్గా అందరి మీద నెగిటివ్గా వెళ్తున్నావు అని మాట్లాడాడు. అది చెప్పిన తర్వాత కూడా వీళ్ళిద్దరికి మధ్య కాన్వర్జేషన్లో అసలు నేను మళ్ళీ మణికంఠ నాగమణికంఠ ఏమంటాడు, నేను అసలు ఎవరిని నమ్మను, అందరూ గేమ్ ఆడడానికి వచ్చారు, నాతో సహా అందరూ గేమ్ ఆడడానికి వచ్చారు, అందువల్ల నేను ఎవరిని నమ్మను అంటున్నాడు. అంటే ఇంకా అదే నెగిటివ్ యాటిట్యూడ్లోనే ఉన్నాడు. అంటే నమ్మాల్సిన అవసరం లేదు, అందరూ గేమ్ ఆడడానికి వచ్చారు అంతవరకు కరెక్టే, బట్ నేను అసలు ఎవరిని నమ్మను, ఖచ్చితంగా ఎవరిని నమ్మను అని చెప్తున్నాడు. అంటే చూడండి, ఒక పక్కన నాగమణికంఠ దగ్గర వచ్చిన ప్రాబ్లం ఇదే, తన గేమ్ తను ఆడుతున్నాడు, తను ఎవరిని నమ్మడు, కానీ తను మాత్రం ఎదుటి వాళ్ళని ఏదో ఒకటి అనేస్తాడు, ఎదుటి వాళ్ళు ఏమన్నా అంటే మాత్రం తీసుకోడు, తను ఏం మాత్రం చిన్నది ఏదైనా తేడా వస్తే నా ఫ్లాష్ బ్యాక్ బావో అని చెప్పి ఏడుపులు పెడబొబ్బలు పెడతాడు. సో అది నాగమణికంఠ. సో తన నెగిటివ్ పర్సనాలిటీ, తన రెండు నాలుకలు గేమ్ ఆడు ఖచ్చితంగా. ఇది పృథ్వీ మాట్లాడిన మాట, ఇది 2 నాలుకల మాట అనేది 2 నాలుకలతో మాట్లాడుతున్నావు అనమాట, 2 రకాలుగా బిహేవ్ చేస్తున్నావు, ఖచ్చితంగా 2 రకాలుగా బిహేవ్ చేస్తున్నాడు నాగమణికంఠ, ఇందులో ఏం డౌట్ అక్కలు. అది నచ్చిన వాడు అది ఒక గేమ్ ప్లాన్ అనుకుంటే అది ఓకే ఫైన్. సింపతి కోసం ట్రై చేస్తున్నావు అన్నాడు, అది కూడా ఖచ్చితంగా చేస్తున్నాడు, సింపతి కోసం ట్రై చేస్తున్నాడు. కాకపోతే ఫ్లాష్ బ్యాక్ చెప్పలేదు తప్ప నాకు ఫ్లాష్ బ్యాక్ నాకు అంటే ఆల్రెడీ ఏవి వేశారు, ఆ ఏవీని అందరూ చూశారు అనేది నాగమణికంఠకి తెలుసు, ఆ ఏవీలో అంతా చెప్పేశారు ఇతని గురించి.
సో దాన్ని అందరికీ గుర్తు చేయడానికి, ఆడియన్స్కి గుర్తు చేయడానికి, నాకు ఫ్లాష్ బ్యాక్ ఉంది, నాకు బాధలు ఉన్నాయని గుర్తు చేయడానికి మాటికి ట్రై చేస్తున్నాడు. సో అదే చెప్పాడు అతను. సరే ఎనీవే, ఇప్పుడు నైనికా పరిగెట్టుకొచ్చింది. నైనికా పరిగెట్టుకొచ్చి నాగమణికంటని పొడిచింది, నాగమణికంట ఫోటో మీద పొడిచింది. ఎందుకంటే ఈ సింపతి ఇది వర్కౌట్ మాటికి సింపతి మీద చేస్తున్నాడు, సింపతి నెగిటివ్గా మాట్లాడుతున్నాడు, అందరి మీద నెగిటివ్గా వెళ్తున్నాడు అని చెప్పి నైనిక నాగమణికంట నామినేట్ చేసి నాగమణికంటకి ఇంకో నామినేషన్ వచ్చింది. సో తర్వాత అంతే, అక్కడతోటి నామినేషన్లు అన్నీ అయిపోయినాయి. నామినేషన్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇక చూడాలి నాయనో, ఇక ఉంది బాబు. సరే, నామినేషన్లో ఎవరెవరు ఉన్నారని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు ఫైనల్గా. బిగ్ బాస్ ఈ వారం నామినేట్ అయిన వాళ్ళు ఎవరంటే గుర్తుపెట్టుకోవాలి. 1 బేబక్క, 2 సానియా, 3 శేఖర్ భాష, 4 విష్ణుప్రియ, 5 పృథ్వీ, 6 మణికంఠ. సో ఈ 6 కూడా నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 8కి ఫస్ట్ నామినేషన్స్ ఈ 6 అయ్యారు. ఈ 6లో ఒకళ్ళు ఎలిమినేట్ కాబోతున్నారు. ఆ ఎలిమినేట్ ఎవరిని చేస్తారు అంటే, ఇప్పుడు వీళ్ళల్లో ఎవరెవరు అయ్యే అవకాశం ఉంది అంటే, పృథ్వీకి వచ్చింది. పృథ్వీ గురించి అసలు ఇప్పటికి ఎవరికి ఏమీ తెలియదు. పృథ్వీకి కూడా వచ్చింది ఒకటే వచ్చినట్టుంది నామినేషను. తర్వాత సోనియాకి ఒకటి వచ్చింది. తర్వాత శేఖర్ భాషకి వచ్చినాయి. విష్ణుప్రియకి కూడా 2 వచ్చినట్టున్నాయి. ఎక్కువ వచ్చింది ఎవరికి అంటే శేఖర్ భాషకి, బేబక్కకి, మణికంఠకి వచ్చినాయి. ఇక్కడ శేఖర్ భాష, బేబక్క, మణికంఠ ఈ 3లో ఎక్కువ నామినేషన్లు వచ్చినాయి. సో ఈ 3 కూడా కొంత డేంజర్లోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆడియన్స్ పరంగా వీళ్ళ పరంగా 6 నామినేషనే, కానీ ఆడియన్స్ పరంగా ఎక్కువ ఓట్లు పడినాయి. అది కాకుండా కూడా చూసినా కూడా ఈ 3 మీద కూడా, ఈ 3లో ఎవరు సేఫ్ అయ్యే అవకాశం ఉందంటే మళ్ళీ శేఖర్ భాష సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంతవరకు. ఎందుకంటే అతను ఇప్పుడే గేమ్ మొదలుపెట్టాడు, కానీ గేమ్లోనే ఉన్నాడు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతున్నాడు, పాయింట్లు కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు. నేను ఇందుకు ఇది చేశాను అని చెప్తున్నాడు. ఒక ఫుడ్ విషయంలో మాత్రం ఏదైతే ఆ కమలా పండుతోటి ఆటలాడిన ఒక్క విషయం తప్ప మిగతా అన్ని చోట్ల కూడా అతను స్ట్రాంగ్గానే ఉన్నాడు. మాట్లాడేటప్పుడు స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు. సరే, కొంత పడుకోవడం ఇవన్నీ అందరూ చేస్తున్నారు, అది కొంచెం శేఖర్ భాష ఎక్కువ చేస్తున్నట్టున్నాడు. కానీ ఈ వారానికి చూస్తే మాత్రం, ఈ వారంలో మాత్రం శేఖర్ భాష అవుతాడంటే అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ అతను రన్నింగ్లో ఏదైతే కాంట్రవర్సీలో ఉన్నాడో దానివల్ల అందరికీ తెలుసు కాబట్టి ఈ వారానికి శేఖర్ భాష నామినేషన్ అయినా కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మిగిలింది ఎవరు? బేబక్క, మణికంఠ. యాక్చువల్గా అయితే మణికంఠ ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళిపోయేవాడు ఉండాలి. కానీ ఇప్పుడు ఈ సింపతి, అతను సింపతిని వర్కౌట్ చేయడం, ఇది ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ వర్కౌట్ చేశాడు. వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇక ఏడుపులు పెడబొబ్బలే. ఇక నామినేషన్ అయిపోయిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి అప్పుడు దాకా ఉన్న విగ్గును తీసి పడేశాడు. దాంతో నేనే షాక్ అయ్యాను, ఇప్పుడు దాకా విగ్గుతోటి ఉన్నాడా ఈ బాబుని. సో ఆ విగ్గును కూడా తీసి పడేసి ఇక ఏడుపు, నేను వెళ్ళిపోతే ఏంటి నా పరిస్థితి, ఈ వారం నేను ఎలిమినేట్ అయిపోతే నా పరిస్థితి ఏంటి, నాకు ఎక్కడి నుంచి నాకు అందరి దగ్గర నుంచి ఆదరణ దక్కుతుంది, నా పిల్లలకి నా కూతురిని నేను ఎలా చేరుకోవాలి, 1 కాదు 2 కాదు, మొత్తం అంత మళ్ళీ ఆ ఫ్లాష్ బ్యాక్ అంత చెప్పి ఏడు చివరికి బిగ్ బాస్ పిలవాల్సి వచ్చింది. బిగ్ బాస్ పిలిచి ఆ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి అక్కడ కూడా ఏడుపు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నాగమణికంటని ఈరోజు చూసిన వాళ్ళు ఎవరు కూడా ఈ వారం ఎలిమినేషన్ అవ్వకుండా ఈ సింపతి వల్ల ఏమన్నా తప్పించుకోగలుగుతాడేమో తప్ప బిగ్ బాస్ గేమ్కి నాగమణికంట ఏమాత్రం సూట్ కాడు. మరి ఇతన్ని ఎలా సెలెక్ట్ చేశారో, ఎవరు సెలెక్ట్ చేశారో తెలియదు, కానీ బిగ్ బాస్ గేమ్కి ఏమాత్రం సూట్ కాని కంటెస్టెంట్. మరి ఇతను ఎందుకంటే అసలు నాగమణికంట అసలు రావడమే పెద్ద సెన్సేషన్. ఎందుకంటే అతను ఎవరికీ తెలియదు. ఏదో సీరియల్స్లో హీరో కూడా కాదు, హీరో పక్కన ఏదో సెకండ్ హీరో, థర్డ్ హీరో, ఏదో అన్నదమ్ములు ఎవరో అలాంటివేవో అవేవో చేసినట్టున్నాడు. పోనీ ఇతనికి ఇన్స్టాగ్రామ్లో ఏమైనా ఫాలోవర్స్ ఉన్నారా మిగతా వాళ్ళలాగా? ఏమి లేరు. పోనీ ఇతను ఏమైనా యూట్యూబ్లో బ్రహ్మాండంగా అందరికీ తెలుసా? తెలీదు. మరి ఏ ప్రాతిపదికన నాగమణికంట అనే వ్యక్తి బిగ్ బాస్లోకి వచ్చాడు? ఇది పెద్ద $1 బిలియన్ క్వశ్చన్. సో ఆ $1 మిలియన్ క్వశ్చన్ వల్ల కూడా వెనకాల ఏదో పెద్దది ఉంటే తప్ప వచ్చి ఉండడు. అందువల్ల
ఫస్ట్ వీక్లోనే ఇతను ఎలిమినేట్ అవుతాడా అంటే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే వెనకాల ఏదో పనిచేస్తుంది, ఒక అదృశ్య శక్తి పనిచేస్తుంది ఇతను వెనకాల. లేకపోతే అసలు బిగ్ బాస్లోకి వచ్చే అవకాశం లేదు. ఇలాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్లోకి వచ్చే అవకాశమే లేదు. ఎవరికీ తెలియని వ్యక్తి. సరే, గతంలో ఇందాక నేను చెప్పాను 2 ఉదాహరణలు. నూతన్ నాయుడు విషయం చెప్పాను. అతను కొంత అప్పట్లో కాంట్రవర్సీలు ఉన్నాయి కాబట్టి అతను వచ్చాడు. తర్వాత ఇంకొక హీరో చెప్పాను కదా, మా నాటి పేరేంటి, సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు ఆల్రెడీ సినిమా హీరో. అతను మంచి కామెడీ అతనికంటూ సపరేట్ ఫాలోయింగ్ ఉంది. అతను సపరేట్ కామెడీ ఉంటుంది. సో అందువల్ల సంపూర్ణేష్ బాబు వచ్చాడంటే ఓకే. కానీ అసలు ఇలా ఎవరికి తెలియని ఇంత వీక్ క్యాండిడేట్, ఎవరికి తెలియని క్యాండిడేట్, కనీసం ఇన్స్టాలో ఫాలోవర్స్ లేని క్యాండిడేట్, యూట్యూబ్లో ఎవరికి తెలియని క్యాండిడేట్, ఈ బిగ్ బాస్ పారామీటర్స్ దేనికి కూడా సెట్ కాని క్యాండిడేట్ వచ్చాడు అంటేనే, ఇంత మానసికంగా ఇంత వీక్గా ఉన్న క్యాండిడేట్ వచ్చాడు అంటేనే ఏదో అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయని అర్థం. ఇప్పుడు ఆ అదృశ్య శక్తులు ఫస్ట్ వీక్ అయితే ఖచ్చితంగా ఇతను నెలనిచ్చే అవకాశాలు కనిపించట్లేదు. రెండోది, మనాడు వాడుతున్న ఈ సింపతి ఏదైతే ఉందో, సింపతి గేమ్ అనేది ఇప్పుడు ఫస్ట్ వీక్ ఖచ్చితంగా అతనికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు దాకా మణికంఠ వీక్ అనుకున్న వాళ్ళు కాస్త అయ్యో పాపం మణికంఠ ఎంత ఘోరంగా ఏడుస్తున్నాడు పాపం, మణికంఠకి అందరూ సింపతి చూపించి ఓట్లు వేయాల్సిందే అని చెప్పి మిగతా అందరి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఇక్కడ పార్టిసిపెంట్స్లో మిగతా అందరి పార్టిసిపెంట్స్ యొక్క ఫ్యాన్స్ ఇతనికి ఓట్లు వేసే అవకాశం ఉంది. వీళ్ళు కాకుండా ఈ వెనకాల ఇంకొన్ని పనిచేస్తుంటాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంతకు ముందు బిగ్ బాస్ ఆడిన బ్యాచ్లు అందరూ ఉంటారు, వాళ్ళందరూ వీళ్ళు వెనకాల వర్క్ చేస్తుంటారు. కొంతమంది వెనకాల వర్క్ చేస్తుంటారు. అలా వాళ్ళ ఫ్యాన్స్లందరినీ కూడా ఇప్పుడు ఈ సింపతి వల్ల నాగమణికంఠ వైపు ఆ ఫ్యాన్స్ని మళ్లించే అవకాశం ఉంది. వాళ్ళ ఇన్స్టాల్లో కానీ ఇతనికి నాగమణికంఠకి సపోర్ట్గా కొన్ని పోస్టులు పెట్టడం ఇలాంటివన్నీ చేసి నాగమణికంఠని సేవ్ చేసే అవకాశం ఉంది. సో ఆ తర్వాత ఎట్లా చూసినా కూడా ఈ సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. వెనకాల ఏమన్నా అదృశ్య శక్తులు ఉంటే కనుక అదృశ్య శక్తులు కూడా పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి నాగమణికంఠ ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అవుతాడా అంటే డౌట్. మామూలుగా అయితే అసలు ఉండటానికి అందరికన్నా అతనే వీక్ కాబట్టి అతను ఉండకూడదు. అతను ఈ గేమ్కే పనికిరాడు. రాబోయే రోజుల్లో ఒకవేళ ఈ వీక్ సస్టైన్ అయ్యి అతను సర్వైవ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి తను పాజిటివ్గా ఏమైనా తీసుకుని వెళ్తే ఏమో చెప్పలేం. కానీ ఈరోజు యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు అతన్ని చూస్తే మాత్రం ఇతను బిగ్ బాస్ గేమ్కి ఏమాత్రం పనికిరాడు అనేది అందరికీ అర్థమయ్యే అంశం, సెంటిమెంట్ పక్కన పెడితే. సో ఇందువల్ల ఇన్ని డేంజర్ల మధ్యన ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుంది, బేబక్క దీంట్లో బలి కాబోతోంది. అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కారణం ఏంటి, బేబక్కకి బయట ఉన్న ఏదైతే కామెడీ చేస్తుంది, చాలా స్పాంటేనియస్గా చేస్తుంది, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏవి కూడా ఆ లక్షణాలు ఏ లక్షణాలు చూపించి ఆవిడ బిగ్ బాస్లోకి వచ్చిందో ఆ లక్షణాలు ఏవి ఇప్పుడు దాకా ఆడియన్స్ చూడాల. ఈ 4-5 రోజుల్లో, రాబోయే 2-3 రోజుల్లో కూడా చూస్తారో చూడరో తెలియదు. సో అందువల్ల గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగినాయి. హేమ విషయంలో ఇలాగే జరిగింది. కామెడీ అనుకుంటే బయట బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత ఒక రాకాసి లాగా, ఒక గయ్యాళ్ళలాగా పోర్ట్రేట్ అయింది బిగ్ బాస్లోకి వచ్చి. అందువల్ల ఇమీడియట్గా చాలా తొందరగా వెళ్ళిపోయింది. అలాగే వేరే వాళ్ళు సినిమాల్లో కూడా అలాగే కామెడీగా మాట్లాడి, కరాటే కళ్యాణి ఆవిడ కూడా అంతే, బయట చాలా కామెడీ అవన్నీ చేసేవాడ, ఇక్కడికి వచ్చేసరికి చాలా సీరియస్, చాలా కొట్లాటలు, గయ్యాళితనం ఇలాంటివన్నీ కనబడి అవి డామినేట్ చేసినాయని చెప్పి ఆవిడని కూడా తొందరగా పంపించేయడం జరిగింది. అట్లా 2-3 విషయంలో జరిగింది. అది కాకుండా ఎవరైతే సీనియర్స్ ఉంటారో, బాగా పెద్దవాళ్ళు అంటే కొంచెం ఫిట్ కాని వాళ్ళు ఉంటారో అట్లాంటి వాళ్ళని తొందరగా పంపించేయడం ఆడియన్స్ చేస్తున్నారు. సో ఆ రకంగా చూసినా కూడా బేబక్క డేంజర్లో ఉంది. నామినేషన్ల పరంగా చూస్తే ఈ మిగతా వాళ్ళందరికన్నా కూడా ఈ బేబక్క విషయంలో ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సో బేబక్క చాలా డేంజర్లో ఉంది ఈ వారం. ఇప్పుడు కనీసం ఈ 3-4 రోజులు ఆవిడ ఒరిజినల్ యాటిట్యూడ్ ఏదైనా వేరే, అంటే ఏదైతే ఆవిడ కామెడీలు కానీ, ఆ పంచులు కానీ, ఆవిడ ఎప్పుడు మాట్లాడే విధానం కానీ, అంటే యూట్యూబ్లో మాట్లాడే విధానం కానీ, దాన్ని ఏమైనా తీసుకురాగలిగితే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు తప్ప, ఇట్లా మంచితనంగా నేను ఉంటాను ఇట్లాంటివన్నీ ప్రయత్నం చేస్తే ఆడియన్స్ ప్రస్తుతానికి అట్రాక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లా. ఉన్న వాళ్ళలో మొత్తం అందరిలో చూస్తే, ఇప్పుడు నామినేట్ అయిన వాళ్ళలో చూసినా కూడా ఇప్పుడు డేంజర్లో ఉన్నది బేబక్క అనేది అర్థమవుతుంది. సో ఇది పరిస్థితి. సరే, నాగమణికంఠ గురించి సపరేట్గా అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడదాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే రాబోయే రోజుల్లో, ఇప్పుడు ఇవాళ నాగమణికంఠ
ఈ సింపతి వర్కౌట్ అవుతుందా అవదా మీ అభిప్రాయం ఏంటి? ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళు నాగబండి గంటకు ఓట్లు వేస్తారా, ఎలిమినేట్ చేస్తారా? మీ అభిప్రాయం ఏంటి తెలియజేయండి. బేబక్క పరిస్థితి ఏంటి మీ అభిప్రాయం తెలియజేయండి. సో మిగతా వాటిలో కూడా ఈరోజు మనం ఏదైతే మాట్లాడుకున్నామో మీకేమనిపించింది? నేను అనుకున్న దానికి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, లేదంటే నో అలా కాదు ఇలాగని చెప్తారా? ఈ మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మెయిన్ సబ్స్క్రిప్షన్స్ అబ్బా, అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్స్ ఇవ్వట్లేదు కొంచెం. ఎందుకంటే నాకు పాలిటిక్స్లో అంటే అది వేరే, నాకు అంత చాలా ఉంది. కానీ ఇక్కడ దీంట్లోకి వచ్చేసరికి ఈ బిగ్ బాస్ సంబంధించి ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చి చెప్తున్నాను కాబట్టి ఇంకా ఎవరు కూడా సబ్స్క్రిప్షన్స్ అవి ఇవ్వట్లేదు. సో సబ్స్క్రిప్షన్స్ దయచేసి ఇస్తే కనుక మరింత సంతోషం.